రైట్ అండి. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాము. ఈరోజు ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అధ్యక్షతన వారి యొక్క ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో దాదాపుగా 80 లక్షల రూపాయలతో ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇది మొత్తం గిరిజన జిల్లా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. అయితే ఈ గిరిజన ప్రాంతంలో యాక్సిడెంట్లు కావచ్చు, సంబంధించిన కొన్ని రోగాలతో ఇబ్బంది పడుతున్న వారు తరచుగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కు రావడం అయితే జరుగుతుంది. కానీ సరి అయిన సౌకర్యాలు లేక, సరి అయిన వైద్యానికి సంబంధించిన పరికరాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక మంచి మనసుతో ఆలోచించి అద్భుతమైన ఆహ్లాదకరమైన సమయాన్ని మొత్తం ఉపయోగించి మంచి అంబులెన్స్ కిట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది మహబూబాబాద్ సంబంధించిన ఐసీయూ సంబంధించిన కిట్టు పూర్తిగా 80 లక్షల రూపాయలతో జాటోత్ హుస్సేన్ నాయక్ గారి అధ్యక్షతన సిఎస్ఆర్ నిధులతో సంబంధించిన కొన్ని ఎస్బీఐ కావచ్చు, గ్రామీణ బ్యాంక్స్ సంబంధించిన వారి యొక్క సహకారాలతో దాదాపుగా 100 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రమే కాదు, దాదాపుగా 20 నుంచి 22 రాష్ట్రాలు తిరుగుతూ భారతదేశ వ్యాప్తంగా బీజేపీ అనుసంధానం, బీజేపీ వారి మోడీ గారి అధ్యక్షతన తన యొక్క విలువలతో, తన యొక్క ఆలోచనతో ఈ మహబూబాబాద్ జిల్లా వాసుడుగా పనిచేస్తున్నాను కూడా తను చెప్తున్న పరిస్థితి. ఇది మహబూబాబాద్ జిల్లాలో సరికొత్తగా ఇటువంటి ఐసీయూని చూడడం చాలా మాకు అభినందనగా ఉందని కూడా సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది 80 లక్షల పైకి చురుకుగా ఈ యొక్క అంబులెన్స్ సంబంధించిన కిట్ అని కూడా చెప్తున్నారు. ఇది మహబూబాబాద్ జిల్లాలో అనేక అంశాల మీద నేను పనిచేస్తున్నాను. బీజేపీ పార్టీతోనే ఇది సాధ్యం అయిందని కూడా చెప్తున్నారు. అంటే అతను ఎస్టీ కమిషన్ కావడము ఒక వంతు అయితే, దాంతోపాటు దాదాపుగా ఇటు రైతులకు కూడా 16 నుంచి 17 వందల సంబంధించిన స్ప్రే పంపుని కూడా ఏర్పాటు చేశాను అని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇటు రైతాంగానికి సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో రైతులకు వర్షాకాలం వస్తే అనేక ఇబ్బందులు పడుతున్న ఆ తరుణంలో తాటుపత్రులకు సంబంధించిన దాన్ని కూడా సిఎస్ఆర్ నిధుల నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క గిరిజన ప్రాంతానికి తీసుకొచ్చి ఇచ్చాను. ఇది ఎస్టీ కమిషన్ సభ్యులుగా నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఒక గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగి ఇంతటి మంచి అవకాశం ఇచ్చారు మాకు. సంబంధించిన కేంద్ర ప్రభుత్వం, ఇటు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ యొక్క చొరవతో సిఎస్ఆర్ నిధులతో దాదాపుగా తెలంగాణ కావచ్చు 20 రాష్ట్రాల్లో తిరుగుతూ వేల కోట్ల రూపాయలను సంబంధించిన నిరపేద కుటుంబాలకు పంచుతున్నాను, ఇస్తున్నాను అని కూడా తన యొక్క మాటల్లో మనం విన్నాము. ఇంకా మహబూబాబాద్ జిల్లాలో ఇంకా కొన్ని ఉండిపోయాయి, అవి కూడా నేను పూర్తి చేస్తాను. ఇది మనం కూడా కొన్ని విషయాల్లో మాట్లాడడానికి వెళ్దాము. మహబూబాబాద్ జిల్లాలో ఏరియా ఆసుపత్రిలో అనేక సేవలకు నోచుకొని హాస్పిటల్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇటువంటి కిట్లు ఇలా ఇస్తే ఇంకా పేద ప్రజలకు సంబంధించిన రోగులకు కూడా బాగుంటుంది. దాంతోపాటు ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన అనేక అంశాల మీద కూడా కొన్ని మాట్లాడాల్సినవి ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ కొన్ని పరిపాలించినాయి కానీ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంచారు కూడా తను చెప్పారు. అయితే ఇక్కడ చిన్న పిల్లలకు సంబంధించి చూస్తే కిట్టు సరి అయిన కిట్టు లేదు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చిన్న ఏదైనా జ్వరం వచ్చినా సంబంధించిన కామెర్లు వచ్చినా సంబంధించిన డాక్టర్లు లేకపోవడము, ఏఎన్ఎంలు లేకపోవడము, సంబంధించిన స్టాఫ్ లేకపోవడము చాలా బాధాకరమైన విషయం ఉంది. దీన్ని కూడా గమనించి ఇక్కడ కమిషన్ నంబర్ హుస్సేన్ నాయక్ గారికి కూడా రిక్వెస్ట్, ఇక్కడ సంబంధించిన మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రాంతం సంబంధించిన వారు చెప్తున్నారు ఇక్కడ సరైన కిట్స్ లేవు. అంటే మహబూబాబాద్లో గిరిజన ప్రాంతం ఇది. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించినది అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏది సౌకర్యంలో లేదు. అంటే ప్రభుత్వాలు
మారినాయి, ప్రజలు మారారు, ప్రభుత్వాలు మారినాయి, కానీ ఇక్కడ సంబంధించిన సౌకర్యాలు మారలేదు. గతంలో అదే రకం ఇప్పుడు ఇలాగనే ఉంది. కాబట్టి ఆ ఎస్టీ కమిషన్ సభ్యులకు ఇక్కడ సంబంధించిన వాళ్ళకు కూడా చిన్న పిల్లలకు సంబంధించిన ఐసీయూకి సంబంధించినవి కూడా పూర్తి స్థాయి ఇక్కడ పనిచేయట్లేదు, లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు. ఈ చాలా వరకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని కూడా దాని యొక్క దృష్టిని కూడా తీసుకెళ్లాలని కూడా మన T9 న్యూస్ తరఫున కూడా మనం అతనికి కూడా మనం రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. భూ సమస్యలు కావచ్చు, ఇంకా కొన్ని సమస్యలు కావచ్చు, చా విషయంలో కావచ్చు, అన్ని చాలా విధంగా అయితే వెనకబడిన జిల్లా, గిరిజన జిల్లాగానే కూడా చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. మొత్తంగా అయితే 80 లక్షల కిట్టుతో ఈరోజు హుస్సేన్ నాయక్ గారు మన మహబూబాబాద్ జిల్లాకి సంబంధించిన దాని మీద ఇక్కడ మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి మాత్రం ఒక ఐసీయూ కిట్ను ఇవ్వడం అయితే జరిగింది. T9 ప్రతినిధి సీతారాంతో మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రి నుంచి. తొలి ఏకాదశి అయిన ఈరోజు 25వ తారీఖు నాడు మరి మన ఆప్త మిత్రుడు, మనకు పెద్ద సోదరుడు శ్రీ జాటోత్ హుస్సేన్ గారు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ గౌరవ మెంబర్ వారు చాలా పెద్ద రాజ్యాంగ పదవిలో ఉండి వారి ఆలోచనలలో ఈ హాస్పిటల్ చూడాలి, మా సమస్యలు వినాలి, ఇక్కడ రోగుల బాధలు చూడాలని వారు వచ్చి వారు చెప్పి వచ్చారు. మా హెచ్ఓడీస్ అందరూ మీటింగ్ పెట్టి అందరి ద్వారా విని ఇక్కడ బిల్డింగ్స్ ఎలా తయారవుతున్నాయి, కానీ ఎక్విప్మెంట్ కొంత క్రిటికల్ ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉన్నదని వారు గ్రహించి వారు నాకంటే ఎక్కువగా నాకు వారు సందేశాలు పంపుకుంటూ మొత్తం ప్రపోజల్స్ రెడీ చేయించారు. మొట్టమొదలు ఇక్కడ మనం సేవ్ చేయగలిగే ప్రాణాలను మనం ఎట్లా అంటే క్రిటికల్ కేర్ అంబులెన్స్ కావాలనిపించింది. ఇది చుట్టుపక్కల ఒక 50-60 కిలోమీటర్లు ఎక్కడా లేదు. ఈ అంబులెన్స్ ద్వారా మనం హైదరాబాద్ కానీ లేదా నిమ్స్ హైదరాబాదు లేదా వరంగల్ కానీ పేషెంట్ని షిఫ్ట్ చేయొచ్చు. వారు మరి ఈసీఐఎల్ అధికారులను సంప్రదించగానే అధికారులు పెద్ద మనసు చేసుకొని చాలా దయతో ఒక టీమే ఇక్కడికి వచ్చి సుమారు 1 సంవత్సరం క్రితం మరి వారు చూసి ఇదంతా గమనించి ఇక్కడ ఉన్న పేషెంట్స్ లోడ్ చూసి వారు సాటిస్ఫై అయ్యి ఒక మంచి రిపోర్టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సబ్మించడం, మరి మా గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారు, ఫైనాన్స్ డైరెక్టర్ గారు, మరి అందరూ కూడా ముఖ్యంగా మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఈసీఐఎల్ గారు సానుభూతితోని, మరి సిఎస్ఆర్ ఇన్ఛార్జ్ గారు అందరూ కూడా మాకు మంచి రిపోర్ట్ ఇవ్వడం వల్ల మరి హుస్సేన్ నాయక్ గారు పెట్టిన కృషి వారి చాలా సంతోషం. ఈ అంబులెన్స్ ఈరోజు ఈ మంచి రోజు సార్ గారు శాస్త్రాలతో జెండా ఉంటే మరి ఇంత పెద్ద అధికారులు ఒక రోజంతా ప్రయాణించి ఈ మారుమూల అడవి ప్రాంతం జిల్లాకు వచ్చి మరి మాకు జీవించడము, మరి అధికారులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం చెప్పుకుంటున్నా. నా తరఫున, మా హాస్పిటల్ సిబ్బంది తరఫున మరియు మహబూబాబాద్ జిల్లా ప్రజల తరఫున అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ హాస్పిటల్ ఉన్నా కొన్ని క్రిటికల్ కేర్ ఇక్కడ కానీ కొంత వర్కౌట్ కాక కొంత ఇబ్బంది పడి ఇక లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వీళ్ళని ఐసీయూ నుండి మళ్ళీ ఇక్కడ ఉన్న ఐసీయూ నుండి తీస్తే ఫర్గెట్గా వరంగల్ అయినా ఉండొచ్చు, హైదరాబాద్ అయినా ఉండొచ్చు, ఖమ్మం అయినా ఉండొచ్చు, తరలించాలి పేషెంట్ అంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుండి జస్ట్ ఆక్సిజన్ తీయగానే అక్కడి వరకు నడుస్తుందో బతుకుతుందో లేదో అనే ఆలోచన ఒకటి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఐసీయూ అంబులెన్స్ కావాలని మా మహబూబాబాద్ ఏరియా సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు శ్రీనివాస్ గారు అడగడం జరిగింది. అది నాకు తెలిసి మా ఈసీఐఎల్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈసీఐఎల్ వాళ్ళు పెద్ద మనసు పెట్టుకొని ఈ మానుకోటకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా కొన్ని వర్క్స్ ఇస్తాం. దాదాపు ఇంకో ₹1 కోటి వర్క్ ఆల్రెడీ హాస్పిటల్కి ఏం కావాలో చెప్పండి సార్, మేము చేయిస్తామని చెప్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో అనేక నేను ఈ కమిషన్ మెంబర్ అయినాక దేశంలో అనేక పిఎస్యూస్ ఉన్నాయి. అది బ్యాంకింగ్ సెక్టార్ ఉండొచ్చు, కంపెనీలు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు మేము అడిగితే అడగని అమ్మాయినా పెట్టచ్చు. కాబట్టి వాళ్ళు అడగడం ద్వారా వాళ్ళు ఎంతో కొంత మన గతంలో 3000 ఫెర్టిలైజర్ పంపులు ఇవ్వడం జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఉండొచ్చు, యూనియన్ బ్యాంక్ ఉండొచ్చు, ఎస్బీఐ వాళ్ళు ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది, ఓ బ్యాంక్ నెలకొల్పడం జరిగింది. అలాగే ఇప్పుడు గేల్ వాళ్ళు కుట్టు మిషన్లు ఇస్తున్నారు, గ్రామీణ బ్యాంక్ వాళ్ళు స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి.
ఖచ్చితంగా మానుకోట బిడ్డలకు ఫ్రీగా ఏదైనా ప్రజలకు డైరెక్ట్గా ఏదో పనిచేయాలనే ఆలోచన మాకుంది. అది చేయాలంటే ఈ అవకాశం నాకు మోడీ గారు ఇచ్చిందండి. నరేంద్ర మోడీ గారు లేకపోతే నేను లేను. నరేంద్ర మోడీ గారు ఈ పదవి ఇవ్వడం ద్వారా నాకు తెలిసింది ఏంది, ఈ సిఎస్ఆర్ అనేది ఉంటుంది, వచ్చేయచ్చు, ఇలా కూడా ఇస్తారని. మానుకోట చరిత్రలో సిఎస్ఆర్ చేసిందంటూ నాకు తెలిసినంత వరకు లేదు. ఇవి దాదాపు ఒక 10 కోట్ల రూపాయలు మేము తేగలిగినాం. రాబోయే కాలంలో ఇంకో 50 కోట్లు వరకు తేవాలనే కంకణం ఉంది. చూడాలి, మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించాలి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలైతే ఏదైనా కావాలంటారు జిల్లాలో, కానీ అందరికీ అందుబాటులో ఉండాలి, అందరి మన్ననలు పొందాలి, వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలి. అలాగే ప్రజలకు మనం చేయాలనే రాజకీయాలకు వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలనే ఆలోచనతోనే ముందడుగు వేస్తున్నాం. అదే నమస్తే అన్న. మొబైల్ వెంటిలేటర్ ఉంది, మానిటర్ ఉంది, డీఫిబ్రిలేటర్ ఉంది, సక్షన్ మిషన్ ఉంది, న్యూట్రలైజేషన్ ఉంది, సిరెంజ్ పంప్ ఉంది, ఇన్ఫ్యూజన్ పంప్ ఉంది, మరి మెడకు ఇక్కడ నుంచి గుణపడుతుంటారు. మరి ఇక్కడ ఉన్న వైద్యులు నర్సింగ్ స్టాఫ్ మరియు ఎవరికి ఏది పోయింది అనేది కూడా వారు చెప్పరు. అయితే మనకు లోపల అంటే డిసెంబర్ 2026 లోపల ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ మీ అందరికీ అదే